ఈ డిజిటల్ కన్సోల్ చూసి ఇది SP 125cc అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇది సరికొత్త 2025 షైన్ 125cc. బ్యాక్ సైడ్ టైర్ కూడా పెద్ద టైర్తో అప్గ్రేడ్ చేశారు. హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఆల్ న్యూ హోండా షైన్ 125cc 2025 మోడల్ చాలా పెద్ద మంచి అప్డేట్స్ తోటి వచ్చిందన్నమాట. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో చాలా క్లియర్ డీటెయిల్స్, ఆన్ పాయింట్ డీటెయిల్స్ అయితే ఆఫర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ ఆల్రౌండర్ బైక్ సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని తెలుగులో ఫస్ట్ మనమే తీసుకొచ్చామన్నమాట. అర్థం చేసుకోవచ్చు గాయస్ ఎంత ఫ్యాషనేట్గా ఉన్నానో మీకు బెటర్ డీటెయిల్స్ ఇవ్వడం కోసం అండ్ మంచి అప్డేట్స్ ఇవ్వడం కోసం. సో ప్లీజ్ ఈ కష్టం కోసమైనా సబ్స్క్రైబ్ చేయండి. అని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ కమింగ్ టు ద డిజిటల్ కన్సోల్, సో ఇది మనకి SP 125cc డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చి పెట్టేశారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక్కటి కూడా వేస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ రెండు ఉంటాయి. రియల్ టైం మైలేజ్ ఉంటుంది, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి అధునాతనమైన ఫీచర్స్. గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉంటుంది ఇక్కడ నుంచి షైన్ 125cc. లో ఫ్యూల్ ఇండికేటర్, అలాగే ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది కదా, కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ తోటి చాలా మంచి కన్సోల్ని అయితే మాత్రం మన ముందుకు తీసుకొచ్చి షైన్ 125లో పెట్టేశారు. ఇక నుంచి మీకు నీడిల్స్ అనేవి ఎక్కడా కూడా షైన్లో కనిపించవు అన్నమాట. నెక్స్ట్ సూపర్ అప్డేట్ ఏంటో తెలుసా? ఇది మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్. ఆల్రెడీ దీనికి ఇంకా అధునాతనమైన ఫీచర్ యాడ్ చేశారు. అదే ఆటో స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ అనమాట. మనకి ఇంజన్ క్విల్ స్విచ్ ఉంది కదా, దీన్నే మీరు ఆన్లో పెట్టుకున్నట్లుగా అయితే ఏ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఆటోమేటిక్గా న్యూట్రల్లో ఉన్నప్పుడు, అంటే ఐడియల్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది వెహికల్. ఏదైనా సిగ్నల్ పాయింట్ దగ్గర మీరు ఆగున్నప్పుడు క్లచ్ పట్టుకున్న వెంటనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రా ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నౌ కమింగ్ టు ద ఇంజన్ డీటెయిల్స్. దీంట్లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ SYS ఇంజన్ అయితే ఉంటుందన్నమాట. 123.94cc, మాక్సిమం మనకి 11 Nm టార్క్ని, 10.59 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా మంచి పికప్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైడ్ చేస్తూ మాట్లాడతాను. అలాగే ఇది మనకి కమ్యూటర్స్కి స్పెషల్ అయినటువంటి హిల్ అండ్ టో షిఫ్టర్తో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. సైడ్ స్టాండ్ వేస్తే ఇంజన్ అయితే మాత్రం స్టార్ట్ అవ్వదు అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇంజన్ సౌండ్, అలాగే ఎగ్జాస్ట్ నోట్ విన్నప్పుడు మీకు ఏమనిపించిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వరకు అయితే మాత్రం స్మూత్గా అండ్ రిఫైన్డ్గా అనిపించింది. ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా తంబీగా అనిపించింది అనమాట. అండ్ దీనికి 162mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇక సీట్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీన్ని కమ్యూటర్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఫ్యామిలీస్ ఎక్కువ కూడా కొంటూ ఉంటారన్నమాట. 5.5 ఉండే వాళ్ళు కూడా సీట్ ఈజీగా యాక్సెస్ అవుతుంది, ఎందుకంటే 791mm సీట్ హైట్ అయితే ఉంటుంది. లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కమింగ్ టు ద ఎలక్ట్రికల్స్, మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి సేమ్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఎల్ఈడీలోకి అయితే రాలేదు, డిసప్పాయింటెడ్. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ బల్బ్ టైప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అట్లీస్ట్ 1000 లైట్స్ అన్న ఇవ్వాల్సింది, చాలా బాగుండేది. అండ్ సేమ్ మనకి అవే హాలోజన్ తోటి ఇవ్వడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా మిస్ అయిపోయింది అనమాట. ఎందుకు ఇలా చేశారు అని నాకు అడగాలనిపించింది. సో వాళ్ళు చెప్పే ఒకటే రీజన్, కాస్ట్ కటింగ్. అన్నీ ఇచ్చుకుంటూ పోతే కాస్ట్ పెరిగిపోతుంది అంటారు. సో ఎనీవేస్ ఇక్కడ క్రోమ్ యాక్సెన్స్ అయితే మీరు చూడొచ్చు, చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు. హోండా లోగో చూడొచ్చు. అండ్ మనకి సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఏదైతే ఆ స్టిక్కరింగ్ అయితే ఉందో దాన్ని కొంచెం డీటెయిల్స్ అయితే పెంచారనమాట, అంటే కొంచెం షార్ప్ చేశారనిపించింది. ఇంకా సేమ్ మనకి ఒకే రకంగా అనిపిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద సస్పెన్షన్, ఫ్రంట్లో 30mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ SP 125కి, హోండా యూనికాన్కి, దీనికి అలాగే లివోకి అన్నిటికీ ఇదే సస్పెన్షన్ అనమాట. దాని లెవెల్ బెస్ట్ అయితే అది ఇస్తుందన్నమాట. సో దీన్ని మరీ టెరైన్ ప్లేసెస్లో, రూకీ రోడ్స్లో, ఆ పార్ట్ హోల్స్లో దింపి లేపితే ఖచ్చితంగా సౌండ్ అయితే చేస్తుంది. అసలు దీన్ని అలా నడపకూడదు కూడా, ఎందుకంటే ఇది ఒక ప్యూర్ కమ్యూటర్ సెగ్మెంట్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ అన్నమాట, అర్థం చేసుకోగలరు. అండ్ కమింగ్ టు ద కాదు, ఇక్కడ మనకి ఒక చిన్న డేట్ అవుతుంది. ఓకే, 13/2/2025 అర్థమైంది అనుకుంటున్నాను. ఇది 2వ నెలలో 11వ తారీఖు తయారు చేశారనమాట. చాలా మంది నన్ను అడిగారు ఏంటంటే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ చూసుకోవచ్చు అని. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క చోట వేస్తుంది అనమాట. సో హీరో కంపెనీ బ్యాక్ సైడ్ వేస్తుంది, హోండా కంపెనీ చాసెస్ మీద వేస్తుంది. సో ఎనీవేస్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి 80/100 సెక్షన్ టైరు, 18 ఇంచ్ వీల్ తోటి ఆఫర్ చేస్తారు. 5 స్పోక్ ఎలా వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. కాంబీ బ్రేక్తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది, అందుకే అక్కడ 2 బ్రేక్ లివర్స్ అయితే మీరు చూడొచ్చు. మీకు అలాగే లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్, సో ఈజీగా రోల్ ఆన్ అవుతాయి. అలాగే మీకు వచ్చి మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తాయి. ఫ్రంట్ టైర్ అయితే చూడటానికి ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఆప్షనల్గా 240mm డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది. ఇంకొక 3000 రూపాయలు ఎక్కువ పెట్టుకోవాలి మీరు కాకపోతే. ఇక బ్యాక్ సైడ్ నుంచి టెయిల్ ల్యాంప్ అయితే మాత్రం ఏం మారలేదు, అదే హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. చూడటానికి అలాగే షార్ప్గా కనిపిస్తుంది అనమాట. హోండా లోగో చూడొచ్చు. క్లియర్ లెన్స్ ఇండికేటర్లో సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మీరు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ హోల్స్ ఏంటి అని మాత్రం నన్ను అడగొద్దు ప్లీజ్, నేను చెప్పండి, నాకు తెలియదు కూడా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు
టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. బిఫోర్ దట్ సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. టైర్ అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుందండి. మీకు నచ్చుతుంది అంతే, లాస్ట్ వరకు చూడండి. సో ఇక మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ కాదు, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో జస్ట్ ఫర్ కిడ్డింగ్. సో దీంట్లో మోనోషాక్ రాదులేండి. డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దీని లెవెల్ బెస్ట్ అయితే ఇస్తుంది, బాగానే ఉంటుంది అన్ని 125cc లాగే. అండ్ బ్యాక్ సైడ్ టైర్ గురించి మనం మాట్లాడుకోవాలి. చాలాసేపటి నుంచి ఊరిస్తూ ఉన్నాను కదా, దీని యొక్క టైర్ సైజ్ వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్ అనమాట, 18 ఇంచ్ టైర్. ఫ్రెండ్స్ పర్వాలేదు, లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంచెం విడ్త్ అయితే పెరిగింది కాబట్టి ఆ రోడ్ గ్రిప్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో బెటర్ రోడ్ గ్రిప్ ఉంటుంది, అలాగే మైలేజ్ మీద అస్సలు ఎఫెక్టే పడదన్నమాట. ఇది ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్, ఆల్రెడీ మీకు నేను చెప్పాను. బ్యాక్ సైడ్ నుంచి కొత్త టైరు, పెద్ద టైర్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. కొంతమంది దీన్ని 100/90కి అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు, అలా చేయొద్దు. 100/80 కూడా వేయొద్దు, మైలేజ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. హైవే మీద అయితే 70 kmpl మైలేజ్ వస్తుంది. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తున్న 60 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా మీకు ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్స్ని దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. ఖచ్చితంగా ఫ్యామిలీ కోసం యూస్ చేసుకునే వాళ్ళు, కమ్యూట్ చేసే వాళ్ళు అయితే మాత్రం కళ్ళు మూసుకొని కొనుక్కోండి, ఆల్రౌండర్ వెహికల్ అయితే అవుతుంది. ఇక ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ వేరియంట్తో పోల్చుకుంటే ఈ వేరియంట్ యొక్క ప్రైస్ అనేది అంత హెవీగా ఏం పెరగదు. ఎక్స్షోరూమ్ ప్రైస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూడొచ్చు. 88,000 రూపాయల డిస్క్ అయితే ఉంటుందన్నమాట, హై అండ్ వేరియంట్. సో దీనికి ఇన్సూరెన్స్, ఆర్టీఓ, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ ఇది మీకు 1,07,000, 1,09,000 అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా ప్రైస్ ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ ఉంటుంది. మీ ఏరియాని బట్టి, మీరు కొనే సమయాన్ని బట్టి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. మార్చ్ తర్వాత అయితే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి. ఈలోపు కొనుక్కోండి, హ్యాపీగా మంచి ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ, బిఫోర్ దట్ మన హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకుందాం. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు మార్క్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ 10.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్యాంక్ మీద మీరైతే డిజైన్ చూడొచ్చు, కొంచెం షార్ప్ చేశారు, కొంచెం డీటెయిలింగ్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్లో ఉన్న ఫెండర్ సౌండ్ అయితే ఉన్నారు కదా, ఫైబర్ ప్లాస్టిక్. రిఫ్లెక్టర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ట్రెడిషనల్గా ఉండే 2 కేబుల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసే వాళ్ళు షైన్ 125లో డిస్క్ వేరియంట్ తీసుకోండి, బెటర్ బ్రేకింగ్ కోసం. అలాగే కీస్ అయితే ఎలా ఉంటాయి, గ్రిప్పీగానే ఉంటాయి. ఇక్కడ మనకి హ్యాండిల్ బారు స్టీల్ క్రోమ్ ఫినిషింగ్లో ఆఫర్ చేస్తున్నారు. దాని మీద హోండా లోగో చూడొచ్చు. అలాగే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ 10.5 లీటర్స్ ఆల్రెడీ చెప్పాను. అలాగే ఇక్కడ చూడొచ్చు హింజ్, పెట్రోల్ హింజ్ బాగానే ఉంది. E20 క్యాపబుల్ ఇంజిన్ అనమాట. E20 పెట్రోల్ వేసుకోండి, బెటర్గా ఉంటుందన్నమాట ఇంజిన్ లైఫ్ అనేది. అలాగే హీలోన్ టో షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైడర్ ఫుట్ రెస్ట్ అయితే మాత్రం ఫోల్డబుల్ అయితే కాదు, ఇది నార్మల్గానే ఉంది. సైడ్ స్టాండ్ అడగట ఫీచర్ అయితే చూడొచ్చు. అలాగే మధ్యలో సెంటర్ స్టాండ్ కూడా మీరు గమనించవచ్చు అనమాట. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ మనకి క్రోమ్ యాక్సెన్స్ అయితే చూడొచ్చు, కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది ఆ డిజైన్ కింద. అలాగే 125cc లోగో, ఇది కూడా మనకి ఫైబర్ ప్లాస్టికే ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఈ రౌండ్ పిలియన్ ఫుట్ రెస్ట్లు మార్చాలి ఇవి ఖచ్చితంగా కూడా. అలాగే ఫిమేల్ ఫుట్ రెస్ట్ బాగుంటుంది, శారీ గార్డు అద్భుతంగా ఉంటుంది. అలాగే చైన్ అనేది సీల్ చేసి ఉంటుంది ఫైబర్ ప్లాస్టిక్ డోమ్ తోటే. సో మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండడానికి ఇది ఒక కారణం అన్నమాట. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి వెళ్ళేసి మీరు ఖచ్చితంగా లూప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ సీట్ ఫోమ్ ఫినిషింగ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ మెత్తగానే ఉంది. ఇక మన గ్రాబ్ రైల్ కంఫర్టబుల్గానే ఉంది. ఇక బ్యాక్ సైడ్ డోమ్ అయితే మీరు గమనించవచ్చు. హోండా కంపెనీ నుంచి జెన్యూన్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్నారు, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ సెమీ ఫ్లెక్సిబుల్. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి మఫ్లర్ మీద ఒక చిన్న క్రోమ్ యాక్సెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని క్వాలిటీ ఇంకాస్త పెంచాల్సి ఉంది. గాయస్ ఇది వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ అప్డేటెడ్ షైన్ 125cc 2025 మోడల్. సో రోజులా కాకుండా కొంచెం సరదాగా మాట్లాడాను, ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ పొందారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తూ ఉంటుంది, ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. బై.